ఢిల్లీ సామూహిక అత్యాచార కేసులో ప్రధాన నిందితుడు రామ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తీహార్ జైల్లో ఉదయం 5 గంటలకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడని జైలు అధికారులు వెల్లడించారు. రామ్ సింగ్ మృతదేహాన్ని దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ సామూహిక అత్యాచార కేసులో కీలక నిందితుడు రామ్ సింగ్ తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 5 గంటలకు 3వ నెంబర్ బ్యారక్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడని తీహార్ జైలు అధికారులు తెలిపారు. రామ్ సింగ్ మృతదేహాన్ని దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలించారు. గత ఏడాది డిసెంబర్ 16న జరిగిన ఢిల్లీ అత్యాచార కేసులో 6గురు నిందితుల్లో రామ్ సింగ్ ఒకరు. 23 ఏళ్ల పారామెడికల్ విద్యార్థిని నిర్భయ అత్యాచారానికి గురైన బస్సుకు రామ్ సింగ్ డ్రైవర్ గా ఉన్నాడు. అయితే రామ్ సింగ్ ఆత్మహత్య పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై తీహార్ అధికారులు విచారణకు ఆదేశించినట్టు తెలుస్తోంది.